నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా లీడర్ కేసీఆర్, నేను కేసీఆర్ సైనికుడిని మాజీ మంత్రి హరీష్ రావు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కామెంట్స్. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ సిఐటియు సమ్మె సన్నాహక సభ. జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ ఎగ్జామ్ 2025. పరిపాలన చేతగాక గులాబీ నేతలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక బీఆర్ఎస్ నాయకత్వం వివాదం అంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారానికి సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చెంపపెట్టి సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు నడుమ ఎలాంటి విభేదాలు కానీ ఆధిపత్యం పోరు కానీ లేని లేదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు ప్రకటించారు. తద్వారా గులాబీ శ్రేణిలో అయోమయాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆయన తెరదించారు. సోషల్ మీడియా వేదికగా తనపై సాగుతున్న కేవలం కొందరి దుష్ప్రచారమని కట్టుకథ అని హరీష్ రావు స్పష్టం చేశారు. గత 25 ఏళ్లుగా తాను కేసీఆర్ గీసిన గీత దాటలేదని, ఇకపై కూడా దాటే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాత మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ ముందు పార్టీ నాయకత్వ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగిస్తే తాను స్వాగతిస్తానని హరీష్ రావు నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు. లేకపోతే డబ్బులు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాణాలు తీసేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, 6 కాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో, రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యపు రాశుల చుట్టూ తిరుగుతలేరు, అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం. మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి కూడా రైతులను అరిగోస పెడతా ఉన్నారు. ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఈ సంవత్సరం ఏం చెప్పారు? 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగి పంటలో కొంటామన్నారు. ఇవాళటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు. రైతులకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం. అంటే కొన్నటువంటి వడ్లకు 48 గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలైతే బాగా బలుకుతూ ఉన్నారు. 48 గంటలు కాదు కదా, 10 రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు. బోనస్ అయితే దిక్కే లేదు. యాసంగి పంటలో 512 కోట్ల రూపాయలు ప్రభుత్వం బోనస్ కింద రైతులకు చెల్లించాల్సి ఉంది. 512 కోట్ల రూపాయలు కాదు కదా, 5 పైసలు కూడా బోనస్ కింద ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతులకు విడుదల చేయలేదు. కొన్నటువంటి ధాన్యానికి కూడా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డది. మంత్రి గారేమో 48 గంటలు అంటాడు, 10 రోజులైనా ధాన్యానికి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది. అమ్ముకోవడానికి తిప్పలే, అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి కూడా రైతులు ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒక 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పెండింగ్లో ఉంది. కొన్నటువంటి ధాన్యం 1 లక్ష మెట్రిక్ టన్నులు మిల్లులకు పంపడానికి లారీలు లేక, మిల్లులు దించుకోక 1 లక్ష మెట్రిక్ టన్నులు మధ్యలో మిగిలిపోయింది. అంటే ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం ఉంది, రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ. అంటే పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం. మీకు తెలుసు, వానకాలం రైతు బంధు అయితే గొట్టిండ్రు, యాసంగి రైతు బంధు ఇవాళటికి 3 ఎకరాలకు కూడా వేయలేదు. ఇవాళ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పేసిండు. ఏమంటుండు,
మేము పెట్టుబడి సాయం కోసం బడ్జెట్లో 18,000 కోట్లు పెట్టినాం, ఏడాదంతా ఇస్తాం, మెల్లగా ఇస్తాం, ఏడాదంతా ఇస్తారట. ఎప్పుడు పెట్టుబడి సాయం అంటే ఎప్పుడు ఇవ్వాలి? పంటకు పెట్టుబడి సహాయం, విత్తనాలు కొనుక్కోవడానికో నాట్లు పడడానికంటే ముందు ఇవ్వాలి. కోతలైపోయినా యాసంగి పెట్టుబడి సాయం ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి గారు. ఇలా ఖమ్మంలో చెప్తున్నాడు ఆయన గారు, మెల్లగా ఇస్తారట. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఆ 15,000 కూడా పంట సీజన్ ప్రారంభం కాకముందే రైతుల ఖాతాల్లో వేస్తామన్నాడు. ఇప్పుడు పంట సీజన్ ప్రారంభం కాదు, పంట సీజన్ అయిపోయింది, అయినా కూడా ఇంకా ఖాతాల్లో డబ్బులు పడలే. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇది ఇంకా అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్లో చెప్పింది ఈ డైలాగ్ బట్టి విక్రమార్క గారు. ఇది నీకే వర్తిస్తుంది విక్రమార్క గారు. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ స్పీచ్లో ఈ కథ చెప్పిండు. ఓడదాటినాక ఓడమల్లప్ప అంటే బోడదాటినాక బోడమల్లప్ప అని, ఓడదాటినాక బోడమల్లప్ప అని కథ చెప్పిండు. ఇది ఎవరికి వర్తిస్తుంది బట్టి గారు? నీకే వర్తిస్తుంది. నీ మేనిఫెస్టో తీసి చూసుకో. పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం, గన్నీ బ్యాగులను సమకూర్చడంలో జాప్యం, రైతులకు సకాలంలో 48 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి చెల్లించడంలో జాప్యం, ధాన్యాన్ని లారీలు ఎక్కించడానికి హమాలీలు లేరు, హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, త్రాగునీరు కానీ వడదెబ్బ తగలకుండా నీడను కలిగించడంలో ప్రభుత్వ వైఫల్యం, గన్నీ బ్యాగులు సకాలంలో సమకూర్చడంలో వైఫల్యం, గొప్పగా చెప్పిన బోనస్ను అందించడంలో ఘోర వైఫల్యం. అంటే మొత్తంగా కూడా అంతా బోగస్. ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు, అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక జట్టి రాజు అనే ఒక రైతు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగే తీస్తలేరు మా ప్రభుత్వంలోనే అసెంబ్లీలో చెప్తాడు. ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం, అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు 10 కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలా అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సకాలంలో వడ్లు కొనడం లేదు, మొలకెత్తుతున్నాయి. మొన్న నా నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో నేను వెళ్తే వడ్లు వర్షం పడి ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొత్తం మొలకలెత్తినాయి. మొలకలెత్తి రైతులు అసలు 600-700 క్వింటాలకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటున్న పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ఇవాళ కొనుగోలు కేంద్రంలో కొన్న వడ్లు కూడా సకాలంలో తరలించక సంచులు తడిచిపోతున్నాయి. 3-4 రోజులు కొనుగోలు కేంద్రంలో అసలు వారం 10 రోజులు అవుతుంది, కొన్నాక కూడా 3-4 రోజుల దాకా మిల్లులు దించుకోవడం లేదు. అంటే ఒక్కొక్క రైతు 10 రోజులు ఉంటుండు కళ్ళంలో. వడ్లు తెచ్చినప్పటి నుంచి మిల్లులో దించే వరకు 10 రోజులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది. మరి బాయికాడ బర్రేం కావాలి, దుడ్డేం కావాలి, మళ్ళీ వానకాలం వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలానికి రైతు సమాయత్తం కావాలన్నా వద్దా? 10 రోజులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్ళాల్లో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి? ఎందుకంటే ఇక్కడ వడ్లు ఆరబెట్టడానికి, వడ్లు కొనడానికి వారం రోజులు పడుతుంది. మళ్ళీ లోడ్ అయినాక రైస్ మిల్లులో దించుకోవడానికి 2 రోజులు 3 రోజులు పడతా ఉంది. రైస్ మిల్లులో దిగి రైతు సంతకం పెట్టేదాకా అక్కడ ఉండాల్సి వస్తుంది. 10 రోజులు రైతు తాము పండించిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మాటలు ఘనం, చేతలు శూన్యం. ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల, నీడ లేకపోవడం వల్ల, త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల, రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతూ ఉన్నారు. నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోతు కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది. ఇలా గొగులోతు కిషన్ ఎందుకు చనిపోయిండు? రోజుల తరబడి అక్కడ ఉండి
గొగులోత్ కిషన్ రోజుల తరబడి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగులోత్ కిషన్ గారు నిన్న మహబూబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 15th ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో వడదెబ్బ దాకి జలపతి రెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏప్రిల్ 21వ తేదీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో ప్రేమలత గారు మహిళా రైతు హనుమాన్ల ప్రేమలత గారు మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కామెంట్స్. బుధవారం నా జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో ప్రత్యేక దినోత్సవం జరుపుకుంటాను. 2021 మే 14న నాపై రాజద్రోహం కేసు పెట్టి నన్ను తీసుకువెళ్లి ఏం చేశారో అందరికీ తెలుసు. నా రచ్చబండ ద్వారా వారి బాగోతాన్ని బయట పెట్టాను. అదే వారి చావుకు వచ్చింది. ప్రజా వ్యతిరేకతతో వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజు బుధవారం ఉండి నియోజకవర్గంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ ప్రతీకార దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుతాము. ఇందులో అందరూ పాల్గొనాలని పిలుపు. రేపు మరి ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే రోజు మనం పోలింగ్ మొదలెట్టాం. మరి చాలా చోట్ల అర్ధరాత్రి దాటి 14వ తారీఖు దాకా వెళ్ళింది. ఆ గత ప్రభుత్వం ఎవరైతే ప్రజలు దారుణంగా తిరస్కరించారో మరి వాళ్ళు నా మీద రాజద్రోహం కేసు మే 14వ తారీఖు పెట్టి 2021లో మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేశారన్నది అందరికీ తెలుసు. సో అదే వాళ్ళ సాగుకు వచ్చింది. డెఫినెట్గా ఆ రోజు నుంచి నా రచ్చబండ మరింత ఉధృతమైంది. ప్రజలందరికీ వాళ్ళ ఎంత పనికిమాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే పడ్డారు. ప్రజలు కూడా అతను ఓడించాలనే కక్షతో ఓడించడం జరిగింది. సో ఈ రోజు నుంచి రేపు తెల్లారి వరకు లాస్ట్ ఇయర్ జరిగిన దానికి మరి ప్రతీకార దినోత్సవం అనుకోండి. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు. సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్లో జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా వీలైనంత ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సిఐటియు, ఏఐటియు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ సమ్మె సన్నాహక సభను నిర్వహించారు. బాపట్ల జిల్లా ఏఐటియుసి కార్యదర్శి బత్తుల శ్యాముల్, సిఐటియు నాయకులు వసంతరావులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో ఈ నెల 20వ తేదీన సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఇందులోనూ గంగా చీరాలలో సమ్మె సన్నాహక సభ నిర్వహిస్తున్నాం. 25వ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ యొక్క సమ్మెలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, ఇతరత్ర కార్మిక సంఘాలు అన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు. వసంతరావు, సిఐటియు కార్యదర్శి. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె వేతనాల కోసమో సౌకర్యాల కోసమో కాదు. కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా ఎసరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అని చెప్పని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ కనుక అమల్లోకి వస్తే కార్మిక వర్గానికి ఇప్పటిదాకా సమ్మె హక్కు, సమ్మె మా జన్మ హక్కు అని చెప్పని కార్మికులు నినదించారు. అట్లాగే యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, వేతనాలు పెంచమని బేరసార యాజమాన్యాలతో బేరసారాడే హక్కు కానీ, ఇవన్నీ కూడా బోనస్ చట్టం కానీ, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా మొత్తం కూడా కోల్పోయి సివిల్ కోర్టుకి వెళ్ళేదానికి కూడా అవకాశం లేకుండా తీసివేసిన కార్మికుడిని సివిల్ కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా లేకుండా ఈ కార్మిక చట్టాలు వస్తున్నాయి.
కాబట్టి ఈ కార్మిక చట్టాలు అమలు జరిగితే కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు సౌకర్యాలు ఏమీ ఉండవు. దేశంలో ఒక వర్గం యాజమాన్య వర్గానికి ఈ లాభాలు కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. అట్లాగే ప్రైవేటీకరణ విధానాలు కూడా మొత్తం కూడా వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెలో మొత్తం దాదాపు కోట్లాది మంది పాల్గొంటున్నారు. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పని ఏఐటీసీ సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు బత్తుల శామ్యూల్, ఏఐటీసీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి. సోదరులారా, ఈ నెల 20వ తేదీన భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ యొక్క సమ్మెలో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, స్వతంత్ర సంఘాలు, రైతు సంఘాలు అన్నీ మద్దతిచ్చి ఈ యొక్క సమ్మెలో దాదాపుగా 45 కోట్ల మంది ప్రజానీకం ఈ యొక్క సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి సమ్మెకి భిన్నంగా ఈ సమ్మె జరగబోతూ ఉంది. దేశంలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఉన్నాడు. అదేవిధంగా గత ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది అమలు చేయలేదు. అదేవిధంగా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి నిరుద్యోగులుగా మారుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలు, అదేవిధంగా స్వాతంత్రం రాకముందు నుండి సంపాదించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని సుమారు 44 కార్మిక చట్టాలని 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలనుకున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా మరి 20వ తేదీన సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు ఖచ్చితంగా సమ్మె చేసి 2025 ఎంట్రన్స్ పరీక్ష జగిత్యాల జిల్లా కేంద్రంలోని 6 పరీక్ష కేంద్రాలు, కోరుట్ల పట్టణంలోని 5 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలోని 2190 విద్యార్థులకు గాను 2085 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 95.2% గారు హాజరయ్యారని, దాంతోపాటుగా కోరుట్ల పట్టణం కేంద్రంలో 5 పరీక్ష కేంద్రాల్లో 1330 విద్యార్థులకు గాను 1253 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, కోరుట్ల పట్టణంలో 94.21% హాజరయ్యారని జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అరికెల అశోక్ తెలియజేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మొత్తం పాలిసెట్ పరీక్షకు అలర్ట్ అయిన విద్యార్థుల సంఖ్య 3520కి గాను 3338 మంది విద్యార్థులు హాజరై 94.8% గారు పరీక్షకు హాజరయ్యారని ప్రొఫెసర్ అరికెల అశోక్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సహా కోఆర్డినేటర్గా సమన్వయకర్తగా డాక్టర్ జీవీఆర్ సాయి మధుకర్, అసిస్టెంట్ సమన్వయకర్తగా డాక్టర్ పడియాల తిరుపతి, ప్రతిక రూట్ అధికారులుగా డాక్టర్ జి చంద్రయ్య, డాక్టర్ కోలగాని మహేష్, ఎస్కేఎన్ఆర్ పరీక్ష కేంద్రంలో పరిశీలకులుగా డాక్టర్ ఆర్ దశరథ్ విధులు నిర్వహించారు. ఫోన్ నంబర్ చూసుకున్నావా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నా లీడర్ కేసీఆర్, నేను కేసీఆర్ సైనికుడిని, మాజీ మంత్రి హరీష్ రావు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కామెంట్స్. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ సిఐటియు సమ్మె సన్నాహక సభ. జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ ఎగ్జామ్ 2025.